క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా ప్రవచన పుస్తకం 42వ అధ్యాయం 11వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడైయున్నాను. మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడైయున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మన జీవితంలో ఎన్నో భయాలుంటూ ఉంటాయి. అనారోగ్యం అనే భయం, అప్పులు అనేటువంటి భయం, శత్రువుల భయం, భవిష్యత్తును గూర్చేటువంటి భయం, మరణము గూర్చేటువంటి భయం. కానీ ఈరోజు కృపగల దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నీవు భయపడకు, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి. దేవుని సన్నిధి ఉన్న చోట భయానికి స్థానం లేదు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఒకవేళ శత్రువు ఎంత పెద్దవాడైనా అతడు గెలవలేడు అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. యూదా ప్రజలు బబులోను రాజు యొక్క భయముతో వణికిపోయారు. వారు ఐగుప్తునకు పారిపోవాలని అనుకున్నారు. కానీ దేవుడు ఇర్మియా ద్వారా చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? పారిపోవద్దు, భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. అంటే మనకు రక్షణ స్థలం పరిస్థితులు కాదు, దేవుని సన్నిధి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు తోడుగా ఉంటే భయం అనేది పారిపోతుంది. ఇర్మియా 42:11 మనం చదువుతున్నప్పుడు భయపడుకుడి అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. భయం విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటుంది. దావీదు గొలియాతును చూసి భయపడలేదు. దానియేలు సింహాల గుహను చూసి ఏమాత్రం కూడా భయపడలేదు. 3 యువకులు అగ్ని గుండాన్ని చూసి ఏమాత్రం కూడా భయపడలేదు. ఎందుకో తెలుసా? దేవుడు వారితో ఉన్నాడు. కాబట్టి దేవుని చెయ్యి పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా భయపడడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు, దేవుడు తోడుగా ఉంటే శత్రువు ఓడిపోతాడు. బబులోను రాజు ప్రపంచాన్ని జయించిన రాజు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను రక్షిస్తాను. మనకు వ్యతిరేకంగా నిలబడేటువంటి శక్తి బహుశా ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేవుడు ఇంకా పెద్దవాడు. ఎందుకో తెలుసా? రోమా 8:31 ప్రకారంగా దేవుడు మన పక్షమున ఉన్న ఎడల మనకు విరోధి ఎవడు? కాబట్టి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అంతేకాదు, దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుద్దో తెలుసా? విడుదల అనేది కలుగుతూ ఉంటుంది. అతని చేతిలో నుండి విడిపించుటకు అనే మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేవుడు రక్షించడమే కాదు, విడిపిస్తాడు కూడా. పేతురును చెరసాల నుండి విడిపించిన దేవుడు, పౌలును శీలను సంఖ్యల నుండి విడిపించినటువంటి దేవుడు, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడిపించేటువంటి దేవుడు మన జీవితంలో కూడా పాపం అనే బంధకాల నుండి, వ్యసనాలనేటువంటి బంధకాల నుండి, భయాలనేటువంటి ఆ పరిస్థితుల నుండి, శాపాల నుండి దేవుడు మనల్ని విడిపించగలడు అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుడు తోడుగా ఉంటే ఇంకేం జరుగుద్ది? ఓటమి విజయముగా మారుతుంది. మనుషులు ఇంకా అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ దేవుడు ఇప్పుడే ప్రారంభం అంటాడు. లాజరు 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభువారు వచ్చారు, చనిపోయినటువంటి వాడు బ్రతికాడు. దేవుడు ఉన్న చోట ముగింపు అనేది ప్రారంభం అవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే దేవుని తోడు పొందాలంటే మనం ఏం చేయాలా? దేవుని మాట వినాలి. యూదా ప్రజలు చివరకు దేవుని మాట వినకుండా ఐగుప్తుకు వెళ్ళారు. అందుకే వారికి కష్టాలు వచ్చాయి. అంతేకాదు, దేవుని తోడు మనం పొందుకోవాలంటే దేవుని పైన పూర్తిగా మనం నమ్మకం పెట్టుకోవాలి. సామెతలు 3:5 ప్రకారంగా నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము అని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. దేవునికి తోడు మనం పొందుకోవాలంటే ప్రార్థనలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక ప్రియ దేవుని బిడ్డల మన జీవిత తుఫానులో కూడా మరి మనం గమనించాల్సిన సత్యం ఏంటో తెలుసా?
దేవుడు మనతో ఉంటే మనం ఏం చేయమో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం మునిగిపోము, మనము నాశనము కాము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కృపగలిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, భయపడొద్దు, పారిపోకు, నిరాశపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పేసి. అలాగైతే కనుక ఈ రోజున నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ శత్రువు బలవంతుడు అనేప్పటికీ కూడా, నీ పరిస్థితి అసాధ్యం అనిపించినప్పటికీ కూడా, ఇర్మియా గ్రంథం 42:11లో దేవుని వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. అదేంటో తెలుసా? మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు నీకు తోడుగా ఉంటే ఓటమి విజయం అవుతుంది, భయం ధైర్యంగా మారుతుంది, బంధకం విడుదలగా మారుతుంది, కన్నీళ్ళు సాక్ష్యాలుగా మారుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా కృపగల దేవుడు ఈ దినపై వాగ్దాన ప్రకారంగా అన్ని విధాలుగా మన జీవితంలో మనను రక్షించి, మనకు తోడుగా, మనకు అన్ని వేళల సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్.